గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎస్గా పనిచేసిన తర్వాత పదవి నుంచి తప్పించబడిన ఎల్వి సుబ్రహ్మణ్యం తాజాగా ఇచ్చిన ఓటీవీ ఇంటర్వ్యూలో అప్పటి సీఎం జగన్ విధానాలపైన పలు కీలక అంశాలను వెల్లడించారు. తాను అప్పట్లో జగన్కు అనేక విషయాలు నిర్మోహమాటంగా చెప్పేవాడినని, కానీ ఆయన చుట్టూ ఉన్న అధికారులు ధైర్యంగా మాట్లాడలేకపోయేవారని ఎల్వి అన్నారు. జగన్ చెప్పేది వినే తల ఊపే అధికారులనే ఆయన సమర్థులుగా భావించేవారని వ్యాఖ్యానించారు. ఎల్వి సుబ్రహ్మణ్యం చెప్పిన ప్రకారం వైజాగ్ స్టీల్ ప్లాంట్పై జగన్ ఒకసారి తనకు ఆశ్చర్యకరమైన యోచనను తెలిపారట. స్టీల్ ప్లాంట్ను అక్కడి నుంచి తొలగించి ఆ భూమిపై కొత్త రాజధాని నిర్మిద్దాం అని జగన్ చెప్పడంతో తాను షాక్కి గురయ్యానని ఎల్వి వెల్లడించారు. ఈ ఆలోచనపై తాను విభేదించగా ఇదే నీ సమస్య అని జగన్ స్పందించినట్లుగా ఆయన తెలిపారు. కొన్ని నిర్ణయాల్లో జగన్ అర్హత చూపలేదని, సమాజ శ్రేయస్సును దృష్టిలో ఉంచే నాయకులను ప్రజలు ఎన్నుకోవాలన్న అభిప్రాయాన్ని ఎల్వి వ్యక్తం చేశారు. తాను పరిపాలనా వ్యవస్థలో పనిచేసిన దశల్లో త్యాగబుద్ధితో పనిచేసే నాయకులను చూసిన అనుభవం ఉందని చెప్పారు. దీర్ఘకాలిక ప్రయోజనాలను కలిగించే నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, పార్టీకి చెందిన వారు దారి తప్పితే సరిచేయడం నాయకుడి బాధ్యత అని ఎల్వి అభిప్రాయపడ్డాడు. తాను విశాఖలో పెరిగిన కారణంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్పై చేసిన కొన్ని వ్యాఖ్యలు మరింత ఆశ్చర్యానికి గురిచేశాయని ఎల్వి తెలిపారు. స్టీల్ ప్లాంట్ వల్ల కాలుష్యం వస్తుందన్న వాదనను తాను అంగీకరించలేదని, దానిపై అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు నువ్వు ఎప్పుడూ ఇలా మాట్లాడతావు అన్నట్లుగా జగన్ అన్నారని గుర్తు చేశారు. సిటీ మధ్యలో ఉన్న స్టీల్ ప్లాంట్ను తొలగించి సుమారు 33,000 ఎకరాల భూమిపై రాజధాని నిర్మిద్దామన్న జగన్ ఆలోచనను ఎల్వి మరోసారి పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలు ఎందుకు, ఎలా వచ్చాయనే విషయాన్ని సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. మంచి ప్రయోజనాల కోసం పనిచేయాలనుకునే ఎవరికైనా అవకాశం ఇవ్వాలని, కానీ అప్పట్లో వందలాది సలహాదారులు ఉన్నప్పటికీ వారి సలహాలు వినేందుకు జగన్ ఆసక్తి చూపలేదని ఎల్వి వ్యాఖ్యానించారు.